కన్వర్ట్ చేసుకొని మంత్లీ దాన్ని ఈఎంఐ కట్టుకోమంటే సర్లే ఈజీగా ఉంటుందని చెప్పేసి క్రెడిట్ కార్డులో కన్వర్ట్ చేసుకొని మొత్తం అమౌంట్ కట్టేసంట్రా. మంచిదే. క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అంటే బడ్డన్ ఉండదు. ఈఎంఐ మంత్లీ ఇంత అని కట్టుకోవచ్చు, పర్లేదు. మంచి ఆలోచనగా. ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు వాళ్ళు చదివిస్తారా? క్రెడిట్ కార్డ్ అమౌంట్ కడుతున్నా. అది కూడా కట్టేసావా? వెరీ గుడ్. అదేలా కట్టావు? శాలరీయా? జాబ్ చేయట్లేదుగా నువ్వు? వీళ్ళు బాగా తట్టుకోలేక లోన్ యాప్లో తీసేసి అమౌంట్ అంతా కట్టేసాండ్రా. లోన్ యాప్ అక్కడే తప్పు చేసావు. ఓకే మొత్తానైతే కట్టేసావు కదా. సో ఇప్పుడు ఆ లోన్ యాప్ వాళ్ళు చదివిస్తానంటావు? ఆ లోన్ అమౌంట్ కట్టేసా. అది కూడా కట్టేసావా? మరి ఇంకేంటన్నా ప్రాబ్లము? ఈ బ్యాంక్ నా కొడుకులే ఊరికే వండుకోకుండా మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీ ట్రాన్సాక్షన్లు అన్నీ బాగున్నాయి, క్రెడిట్ స్కోర్ పైగా పెరిగింది సార్, మీకు 2 లక్షలు లోన్ అవుతుంది సార్ అని చెప్పి మళ్ళీ టెంప్ట్ చేశారా. అవునన్నా, మీ నాన్నగారు ఆ 1 లక్ష రూపాయలు అప్పు ఎందుకు చేశాడు? నా కోచింగ్ కోసమేరా. మీ కోచింగ్ కోసం? మీ నాన్న కోచింగ్ డబ్బులను ఇక్కడ జల్సా చేస్తాను. ఏదో అన్నావు? చెప్పండి. ఇప్పుడు మా నాన్న 1 లక్ష అప్పు కాస్తే ఇప్పుడు 2 లక్షలు అయిందిరా ఈ బ్యాంకులలో. ఏంటి, 1 లక్ష రూపాయలు అప్పుని అటు ఇటు చేసి 2 లక్షలు చేసినావా? సిగ్గుండాలి నీకు కొంచెమైనా. నువ్వేమో రోజుకో రకమైన షూలు వేసుకొని రకరకాల బట్టలు వేసుకొని తిరుగుతుంటే పెద్ద రిచ్ అనుకున్న బొచ్చు కానీ అమ్మ బాబులు పంపించిన డబ్బులతో జల్సాలు చేస్తున్నావు, జల్సాలు. అరే ఈ మంత్ ఈఎంఐ కట్టాలా, ఒక 10,000 ఉంటాయి రా. చచ్చిపో. నీలాంటోడు బతికి వేస్ట్, చచ్చిపో. బొక్క ఇంత చదువుకొని ఇంత తెలివిగా ఉంటారు. అనవసరంగా ఈ బ్యాంక్ వాళ్ళని లోన్ యాప్లని ఎందుకు నమ్మిస్తారేమో చెప్తాను. ఈ మంత్ నా కొడుకుని బరకాలా? ఎవరినైనా నమ్మచ్చు కానీ లోన్ యాప్లో లోన్ తీసుకునే వాళ్ళని నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు జల్సాల కోసమే డబ్బులు తీసుకుంటారు, అవసరాల కోసం కాదు. దొంగ నా కొడుకులు వీళ్ళు.